జంగలిలో గిరిజనుల జాతర ఏ జల జల జంపన్న నది దాపున జాతర 14th నుంచి స్టార్ట్ అవుతుంది. జాతర వచ్చేసి సమ్మక్క సారలమ్మ 24 వరకు కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటండి? ఈ గుడికి ఉన్న విశిష్టత ఏంటి? విశిష్టత అంటే అన్ని దేవాలయాల్లో మనకు గుళ్ళు గోపురాలు ఉంటాయి. ఇక్కడ గోపురాల వైజ్గానే ఉంటుంది. గోపురాలు కానీ గుళ్ళు కానీ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చే భక్తులకి మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? మీరు సౌకర్యాలు అంటే ఇక అమ్మవారు గవర్నమెంట్ అన్ని విధాలు ఎండోన్మెంట్ చూసుకుంటుంది. ప్రతి ఒక్కటి కూడా వాటర్ కానీ అన్ని విధాలుగా. బంగారం నిలువెత్తు బంగారం మా పిల్లలకు కూడా మేము ఇచ్చేసామండి. ఇప్పుడు 2 పిల్లలకి ఇచ్చేసాము. ఫస్ట్ టైము మాకు ఇట్లా మంచిగా అయింది అనుకోండి, మళ్ళీ మేము 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా సరే మళ్ళీ వచ్చి నిలువెత్తు బంగారం ఇద్దామని చెప్పి మేము అనుకుంటామండి. మాకు ఫస్ట్ టైము, కాకపోతే మేము కూడా వాళ్ళ నీళ్ళని అడిగొచ్చాము. మాకు అమ్మవారు మంచిగా దయదలిచింది అనుకోండి, మళ్ళీ నిలువెత్తి బంగారం ఇచ్చేసి మంచిగా దయదలుచుకుంటామని కోరుతున్నాను నేను వాళ్ళకి. ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. అమ్మవారు అంటే చాలా పవిత్రం అని చెప్పారు కాబట్టి మేము మాకు బాధలు ఉన్నాయని చెప్పి అమ్మవారి దగ్గరికి మేము వచ్చేసాము. కాబట్టి మాకు కూడా మంచిగా అయిందనుకోండి. మా బాబు చిన్న బాబు మా మన్మల్ని 2 ఉన్నారు, వాళ్ళకి మంచిగా అయిందనుకోండి. ఇప్పుడు నిలువెత్తు బంగారం ఇచ్చాను, మళ్ళీ వచ్చేసారి కూడా నిలువెత్తు బంగారం ఇస్తానండి. అమ్మవారు దయచేసింది అనుకోండి, మంచిగా ఉంటామండి. ఇక్కడ ఎన్ని రోజులు మీరు ఇక్కడ ఉంటున్నారు? ఈ రోజు వచ్చామండి, రేపటిదాకా ఉంటామండి. రేపటిదాకా ఉండి అమ్మవారికి దర్శనం మళ్ళీ చేసుకొని పోతామండి. అంటే ఇక్కడ ఏమన్నా సౌకర్యాలు ఉన్నాయంటారా? భక్తులు వస్తే ఉండడానికి రూమ్స్ కానీ? మాకేం లేవండి, భక్తులు వచ్చిన రూమ్లు ఏం లేవు. కానీ మేము అక్కడ జంగల్లో ఉన్నామండి. అక్కడనే ఇక రోడ్లో పండుకోవాల్సి వస్తుంది, తప్పదండి. అది వేరే రూమ్లు అవి ఇవి మాకైతే ఏమీ లేవు, రోడ్లో పండుకోవాల్సి వస్తుంది. కాకపోతే జనాలు బాగురు కాబట్టి తప్పదండి. అది తప్పది. మాకు కంపల్సరీ బాధపడ్డా సరే మేము ఇస్తారు. తెలంగాణ గడ్డ మీద మేడారం జాతర, ఏకన్నేపల్లి జంగలిలో వన జీవుల జాతర, జల జల జంపన్న నది దాపున జాతర, మీద పులుల నడుమ సమ్మక్క నాడు పుట్టి చిలుకల్ల గుట్ట మీద కుంకుమల మారే, యుద్ధంల కత్తి పట్టి కాకతీయులను తరిమే, ప్రతాపరుద్ర సైన్యాన్ని పరుగెత్తించే ఏకన్నేపల్లి. అమ్మ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? పెదగంచిపూర్. 10 సంవత్సరాలు వస్తాం మేము జాతరకి. అమ్మవారి కాడ పిల్లాజలు అందరూ వస్తాం, అందరూ చల్లగా ఉంటుంది, చల్లగా అమ్మవారి మమ్మల్ని బాగా గొప్పది. ప్రతి సంవత్సరం వస్తారమ్మా మీరు? ఉంటాం. మొక్కులన్నీ తీరుతున్నాయా ప్రతి సంవత్సరం? అన్నీ మంచిగా తీరుతున్నాయి ఆ బంగారు తెలంగాణ. వచ్చే భక్తులకైనా ఇక్కడ ఉన్న భక్తులకైనా దర్శనం రద్దీ లేకుండా మంచిగా జరిగింది. తల్లుల దర్శనంతో నా బిడ్డ ఎత్తు బంగారంతో దర్శనం మంచిగా జరిగింది. అక్కడ ఇంటికంచి రాకపోవడానికైనా వచ్చే భక్తులు కూడా జాగ్రత్తగా రావాలని, దర్శనాలు మంచిగా చేసుకోవాలని, ముందు వచ్చే పండగకి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు? మాది మరిపేట మండలం, వీరారం గ్రామం. అంటే ఇక్కడ ఎవరైనా మీకు బంధువులు ఉన్నారా? బంధువులు ఇక్కడ అవ్వలేరు. తల్లి గురించి తెలిసి తల్లి మహిమలు తెలుసుకొని ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తున్నారు? ఇది రెండోసారి రావాలి. ఇది రెండోసారి రావాలి. ఈ ఆలయ